ఏంటి భూమి సిగ్గుపడుతూ మాట్లాడిందా అని గగన్ సంతోషపడుతూ ఉంటే, ఏంటి సంగతి అది నిన్ను ప్రేమిస్తోందా అని అడగడంతో, అని నీకు చెప్పిందా అని గగన్ అంటాడు. లేదు అని నక్షత్ర అంటే, అయితే లేదు అని గగన్ అంటాడు. అది నీతో మాట్లాడింది నాకు తెలుసు. అది నీతో మాట్లాడుతుంటే నేను నీకు కాల్ చేశాను. కాల్ వెయిటింగ్ అని వచ్చింది అని నక్షత్ర అంటే, కాల్ వెయిటింగ్ అని వస్తే ఎవరితో మాట్లాడుతున్నానని అర్థం? అది భూమితోనేనా అని నీకు తెలుసా అని గగన్ అంటాడు. మరైతే ఎవరితో మాట్లాడుతున్నావు అని నక్షత్ర దబాయిస్తూ అడుగుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నేను నీకెందుకు చెప్పాలి? నేను నా కాబోయే పెళ్ళాంతో మాట్లాడాను. పెట్టేయ్ ఫోన్ అని అరుస్తూ గగన్ ఫోన్ పెట్టేస్తాడు. కాబోయే మొగుడుతో మాట్లాడానని ఇది చెప్తోంది. కాబోయే పెళ్ళాంతో మాట్లాడానని బావ చెప్తున్నాడు. అసలు నిజంగా ఏం జరుగుతోంది అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ గగనేమో భూమిని తలుచుకుంటూ గుండెలపై చేయి వేసుకొని చాలా చాలా సంతోషపడుతూ మెల్లకిలా పడుకొని ఊహల్లో విహరిస్తూ ఉంటాడు. తెల్లవారగానే ఇందు చాపపై దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటే, దీన్ని కటిక నేల మీద కదా పడుకోమని చెప్పాను. దిండు దుప్పటి చాప ఎక్కడి నుంచి వచ్చాయి? బకెట్ నీళ్లు తీసుకురండి, దీని సంగతి చెప్తాను అని వంశీ వాళ్ళ అమ్మ అనడంతో, అంత మాత్రానికి బకెట్ నీళ్ళు ఎందుకే, చెంబుడు నీళ్లు చాలు అని ఆయన చెంబుతో నీళ్లు తీసుకురావడంతో వెంటనే ఆ నీళ్ళని ఇందు మొహంపై కొట్టేస్తారు. ఏంటత్తయ్య ఇలా లేపుతున్నారు అని ఇందు బాధపడుతూ ఉంటుంది. అసలు నిన్ను కటిక నీళ్ళ మీద కదా పడుకోమన్నాము, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన అని ఇందు అంటుంది. అసలు వేసిన తాళం వేసినట్లే ఉంది, ముందు వాటి సంగతి చెప్తాను అని వంశీని లేపి తీసుకువచ్చి, చెప్పరా చెప్పు, ఎక్కడి నుండి వచ్చాయి, నువ్వేనా ఇచ్చావు అని అరుస్తూ ఉంటారు. నేను ఇవ్వలేదు, కిచెన్లో సన్స్లెట్ పైన ఉన్నాయని చెప్పాను, తెచ్చుకుంది అంతేనని వంశీ కవర్ చేస్తాడు. నేను కూడా అదే చెప్పబోయే లోపల మీరు ఆయన్ని పిలిచారు అని ఇందు చెప్తుంది. అయినా ఎందుకు ఇచ్చావురా, నీకేం పొగరు పట్టిందా అని తిడుతూ ఉంటే, చలికి వణికిపోతూ ఉంటే పండ్లు పటపటమని కొరుకుతూ ఉంటే నాకు నిద్ర పట్టలేదమ్మా, అందుకే చెప్పాను అని వంశీ చెప్తాడు. అయినా సరే నువ్వు చెవుల్లో దూది పెట్టుకోవాలి కానీ ఇలాంటివన్నీ చేయకూడదు అని, నువ్వు రాత్రి వేరే చీరతో కదా పడుకున్నావు, ఇప్పుడు ఈ చీర ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, అది కూడా ఆయనే ఇచ్చారు అని ఇందు చెప్తుంది. అంటే కాస్ట్లీ చీరతో పడుకోకూడదు కదా, అందులోనూ మనకు కట్నం తీసుకురానంత వరకు కాస్ట్లీ వస్తువులు ఏవి కూడా ఇందు వంటిపై ఉండకూడదు, అందుకే నీ పాత చీర కట్టుకోమని చెప్పాను అని వంశీ అనడంతో, నువ్విప్పుడు నా కొడుకు నన్ను అనిపించుకున్నావురా అని వాళ్ళిద్దరూ పొగుడుతూ ఉంటారు. చూడు, ఇంటి పనులన్నీ చేయాలి, నేను వాకింగ్కి వెళ్ళి వచ్చే లోపల జీడిపప్పు ఉప్మా చేయాలి అని వంశీ వాళ్ళ నాన్న అంటే, నేను గదిలో నుండి రెడీ అయి వచ్చే లోపల నా కోసం పెసరట్టు వేయాలి అని వంశీ వాళ్ళ అమ్మ చెప్తుంది. ఈ పనులన్నీ నేను చేయాలా, మీలో ఇంత మార్పా అని ఇందు అంటే, కట్నం తెచ్చే వరకు నీకు ఈ తిప్పలు తప్పవు కాబట్టి చేసి తీరాల్సిందే అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. ఇంతకీ నీకేం కావాలరా అని వాళ్ళు అడగడంతో, పెసరట్టు ఉప్మా కలిసి తినేస్తానులే అని వంశీ చెప్తాడు. సరే సరే ఇల్లంతా చిమ్మేసి మాపు వేసేసేయ్ అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాతే మగ్గు పట్టుకున్నాను, మా ఇంట్లో అయితే ఎప్పుడు షవరే తెలుసా, ఇక్కడ ఇన్ని పనులు చేయమంటున్నారు, నా వల్ల కాదు, ఒక ఫోన్ చేయండి, మా అమ్మ వచ్చి తీసుకువెళ్ళిపోతుంది, లేకుంటే మా అత్త వస్తుంది అని ఇందు చెప్తూ ఉంటుంది. ఇందు, నిన్నిక్కడ పనులన్నీ ఎవరు చేయమన్నారు, ఈ పనులన్నీ నేను చేసేస్తాను కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి, రాత్రికి నువ్వు నా గదిలోకి రావాలి, ఒకటవ్వాలి అని వంశీ చెప్పడంతో, ఛీ పొండి అని ఇందు సిగ్గుపడుతూ ఉంటుంది. నువ్వు ఇలా సిగ్గుపడుతున్నావంటే నేను చెప్పిన దానికి ఓకే అన్నట్లే అని వంశీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత అపూర్వ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటే, కాఫీ అంటూ భూమి పట్టుకు వస్తుంది. అదేంటి, నువ్వు అడిగితే గానీ ఇవ్వవు, నీకై నువ్వు తెచ్చావేంటి అని, విషం కలిపావా ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీలాగా నేను నమ్మించి గొంతుకోయాను మమ్మీ, ఒకవేళ విషం కలిపి తీసుకువస్తే ఇది విషం అని చెప్పి మరీ నీకు గొంతులో పోస్తాను అని భూమి అంటుంది. ఎంత పొగరే నీకు అని అపూర్వ అంటే, ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్తే తెలుసుకోవాలని ఉంది, నేనేమి నీపై ప్రేమతో తీసుకురాలేదు, నాన్న ఇవ్వమని చెప్తే తీసుకువచ్చాను, చల్లారక ముందే తాగి తగలడు అని చెప్పి భూమి కాఫీ కప్పును అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఛీ అంటూ అపూర్వ రగిలిపోతూ ఉంటుంది. తర్వాత హాల్లో ఉన్న శరశ్చంద్ర దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ బావా అంటూ కాళ్ళకి నమస్కరిస్తూ మళ్ళీ అక్కడి నుంచి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు దేన్నైనా మర్చిపోతావేమో కానీ రోజు శోభాచంద్ర ఫోటోకి దండం పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవు అని శరశ్చంద్ర పొగుడుతూ ఉంటాడు. ఇది మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ వేస్తోంది అని కాఫీ తాగుతున్న గోరింటాకు పిన్ని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అక్కడ టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే టీవీలో కార్తీక మాసం రోజున వనభోజనాలకి ఎందుకు వెళ్తారు అని చెప్తూ ఉంటారు.
అప్పుడే అపూర్వ ముందు రోజు రాత్రి గోరింటాకు పిన్ని చెప్పిన మాటలు, ఆ భూమిని నువ్వు చంపాలనుకుంటే ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళి చంపేయాలి, ఇంట్లో కాదు అన్న మాటలు గుర్తు చేసుకొని, బావా మనం వనభోజనాలకి వెళ్దామా అని అనడంతో, నిన్నే కదా నక్షత్ర బర్త్డేలో అందరము అలసిపోయాము, మళ్ళీ ఇంతలోనే ఎందుకు అపూర్వ అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి వింటూ ఉంటుంది. వెళ్ళాలి బావా, మనం నక్షత్ర బర్త్డేని చాలా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఆ గగన్ గాడు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు కదా. అందులో కార్తీక మాసం చివరి వారంలో వనభోజనాలకు వెళ్తే చాలా మంచిది. ఆ పుణ్యాన్ని ఎందుకు వదులుకోవాలి చెప్పు. మనం అందరము రిఫ్రెష్ అవ్వాలంటే వెళ్ళాల్సిందే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నీ మాటని నేనెప్పుడు కాదన్నాను చెప్పు. ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దాం అని శరశ్చంద్ర అంటే, అమ్మాయి అపూర్వ, అందరినీ నేను కేకలు పెట్టి పిలుస్తాను అని గోరింటాకు పిన్ని అందరూ రండి అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. మనమందరము వనభోజనాలకు వెళ్తున్నాం అని అపూర్వ చెప్పగానే, మరి ఇల్లెవరు చూసుకుంటారు అని మీరా అంటే, భూమి ఉందిగా అని గోరింటాకు పిన్ని అంటుంది. దాంతో నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటే, వెంటనే చరణ్ టెన్షన్ పడిపోతూ, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి నేను రాలేను, ఇంట్లోనే ఉండిపోతున్నాను అని చెప్పడంతో, ఒక్క నిమిషం చెర్రీ అంటూ గోరింటాకు పిన్ని దగ్గరికి వెళ్ళి, నువ్వు నిన్న రాత్రి చెప్పింది మర్చిపోయావా, దాని ప్రాణాలు తీయటానికే అని చెవిలో చెప్పిస్తూ, అందరం కలిసి వెళ్తేనే బాగుంటుంది అని చెప్పడంతో, అవునవును అని గోరింటాకు పిన్ని కవరింగ్లు చేస్తూ ఉంటుంది. వనభోజనాల్లో ఆడవాళ్ళందరూ ఉండాలన్నమాట. పెద్దదాన్నైనా నాకు తెలియని చాలా విషయాలు నీకు తెలుసు అపూర్వ. సరే సరే, ఆడవాళ్ళందరము వెళ్తున్నాము. చెర్రీ, నీకు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, నువ్వు రాకపోయినా పర్వాలేదులే, ఇంటర్వ్యూకే వెళ్ళు అని గోరింటాకు పిన్ని అంటుంది. చచ్చింది గొర్రె అని బిందు చరణ్ వైపు చూసి చెప్తూ ఉంటుంది. మామూలుగా వనభోజనాలకి ఎక్కడికి వెళ్తుంటారు కృష్ణప్రసాద్ అని అడగడంతో, వికారాబాద్కి వెళ్తుంటారు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అయితే మనం కూడా అక్కడికే వెళ్దాము, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసేసే నువ్వే అని చెప్తూ ఉంటాడు. అలాగేనని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే చెర్రీ ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు. ఓ అవునా, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, సరే సరే అని ఫోన్ పెట్టేస్తాడు. మామయ్య, ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయిందంట, కాబట్టి నేను కూడా మీతో పాటే వనభోజనాలకి వస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అలాగేనని శరశ్చంద్ర అంటాడు. తర్వాత ఇందుని కూర్చోబెట్టి వంశీ కల్లాపు చల్లటం, ముగ్గు వేయటం, ఫ్లోర్ మాప్ వేయటం అన్ని పనులు చేసేసి ఇందుకి కాఫీ కూడా ఇస్తాడు. ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే వంశీ వాళ్ళమ్మ గదిలో నుంచి బయటికి వచ్చి, ఏంటి నాకు మాత్రం కాఫీ ఇస్తే సరిపోతుందా, మా అమ్మకి ఇవ్వకర్లేదా అని వంశీ కుర్చీలో కూర్చొని మళ్ళీ దబాయిస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు. నీ చేతిలో ఉన్న కాఫీ మా అమ్మకి ఇచ్చేసాయి అని అనడంతో, ఏం మాట్లాడుతున్నారు, ఇది నేను ఆల్రెడీ ఎంగిలి చేశాను అని ఇందు మెల్లగా చెప్పడంతో, ఏం పర్వాలేదు ఇచ్చేసాయి అని వంశీ చెప్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న కూడా అక్కడికి రావడంతో, మా నాన్న కూడా కాఫీ పెట్టుకు తీసుకురా అని దబాయిస్తూ ఉంటాడు. ఇక వెళ్ళి వంట చేయి అని ఆవిడ చెప్తుంది. నేను ఉన్నాను కదా అని వంశీ ఇందుకి ధైర్యం చెప్తూ సైగ చేస్తూ ఉంటాడు. తర్వాత పంతులు గారు శారద వాళ్ళ ఇంటికి రావడంతో, రండి పంతులు గారు కూర్చోండి, ఇలా వచ్చారేంటి అని శారద అడుగుతూ ఉంటుంది. చూడండమ్మా, నేను మీ ఇంటికి మామూలుగా ఎందుకు వస్తాను, ఏదైనా పూజ పునస్కారమో పెట్టుకుంటే జరిపించడానికి, లేకుంటే ఏదైనా మంచి సంబంధం ఉంటే తీసుకురావడానికి చెప్పడానికే కదా. ఇప్పుడు నేను వచ్చిన పని ఏంటంటే మంచి సంబంధం వచ్చింది, అది చెప్దామనే ఇలా వచ్చాను అని అంటాడు. అయ్యో పంతులు గారు, నేను మీకు చెప్పటమే మర్చిపోయాను, మా అబ్బాయికి ఆల్రెడీ సంబంధం కుదిరిపోయింది కాబట్టి ఇక ఎటువంటి సంబంధాలు అవసరం లేదు అని అంటూ ఉంటుంది. మీకు అమ్మాయి నచ్చిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది. ఇంతకీ ఎవరమ్మా ఆ అమ్మాయి అని పంతులు గారు అడగడంతో, ఇంకా మాటలు జరుగుతున్నాయి, పూర్తిగా ఓకే అయిన తర్వాత మొత్తం వివరాలు మీకు చెప్తానులేండి, అప్పుడు ముహూర్తాలు మీరే పెడుతురు అని శారద చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా అని ఆయన వెళ్ళిపోతారు. అమ్మా, నువ్వు సంబంధం అంటున్నావు, అది భూమి సంబంధమే కదా అని అంటుంది. అవును, ఇందులో డౌట్ ఏముంది అని శారద అంటుంది. అయినా అన్నయ్య ఆ వైపు నుంచి ఓకే, కానీ భూమి వైపు నుంచి నువ్వు ఇంకా క్లియరెన్స్ తీసుకోలేదు కదా అని పూర్ణి అంటే, అన్నయ్య ప్రేమిస్తున్న తర్వాత కోహినూర్ డైమండ్ అయినా కూడా ఓకే చెప్పాల్సిందే, భూమి ఎందుకు ఒప్పుకోదు అని శారద అంటే, ఎందుకైనా మంచిది భూమి వైపు నుండి కూడా మనం క్లారిఫై చేసుకుంటే బాగుంటుందమ్మా అని తర్వాతే మాట్లాడుకోవటం మంచిది అని పూర్ణి చెప్తూ ఉంటుంది. శారద ఆలోచిస్తూ ఉంటుంది.